బాబు ఎలా నడుపుతున్నారు? వంటి నిండా వజ్రాలున్నాయి, రాలిపోతాయని భయం. అదేంటి బాబు ఇక్కడ కూర్చున్నారు? లోపల కూర్చోండి, సోఫాలున్నాయి. ఇదేంటి బాబు? ఆడవాళ్ళలా చాపితే పెట్టేయటం మాలబాటు. నేను చెయ్యి సాపనా? వీడి పెడతాడు. నా దగ్గర ఏముంది చెప్పా పెడతా. నాకెందుకా చెప్పాను, పెట్టుకో. ఇదిగో బంగారు బిస్కెట్ తిను. సాయిబు, మనకేదో అమ్మాయిని చూపిస్తానని చెప్పారు. అమ్మమ్మ ఉన్నారు కానీ అమ్మాయి కహా? అమ్మాయి అదేంటి బాబు గారు? అమ్మాయి నచ్చింది అంటున్నారు, రేటు చెప్పండి. బాబు గారు 50,000. మేము 50,000 చెక్కు చూడలేంత వరకు. సాయిబు, చెక్ బుక్. అదేంటి బాబు ఇంత పెద్ద సిక్కు బుక్కు? అమెరికా నుంచి అమలాపురం దాకా మారుతుంది. నీ పేరేంటమ్మా? సాయిబు, ఇది ఏ బ్యాంక్ ముందు పారేసినా మీ మొహాన్ని 3 లక్షలు కొడతారు. విశాల్ పిడిచి లక్లీ చెప్పు. మీ అమ్మాయిని మమ్మల్ని పిలవమనండి. బాబు అయ్యారు ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయటం అలవాటు. నన్ను చేయమంటారా ప్రార్థన? ఏమిటేది? నా ఇష్టం నాది. నన్ను అడగడానికి నువ్వెవరు? నీకు తాళి కట్టుకోండి. తాళి కట్టుకున్నది నేను, నిన్ను నమ్మించింది నేను. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు నాతో అవసరం డిఆర్కి. ఏమిటది దాని కూర్చున్నావు? ఏదన్నా ప్రణయ కలహా లేక ప్రళయ కలహా? ఇదంతా నరికి పోగులు పెట్టాలి. ఎంత మాటనా? అది అమాయకురాలరా, నోర్లేందిరా, ఎవరు బాధపడ్డా చూడలేదురా. అది నీకు జీవితాన్ని ఇచ్చిందిరా. నువ్వు లేకపోతే బ్రతకలేదురా, అది లేకపోతే నువ్వు బ్రతకలేవురా. ఇన్ని చెప్పావు కదరా. దాన్ని గొడ్డులు గుట్టేది చచ్చేది బాతున్నావే. ఏమే తల్లి, ఏం తప్పు చేశావు? నేను ఈ పాప ఎరగనుండి. అమ్మా, దీనివన్నీ నాటకాలు. చెప్పుడు మాటలు విన్నావేమోరా. అది ఎలాంటిది కాదురా. దాని మొహం ఒకసారి చూడు. ముందు దీని మొహం చూసి అలాగే అనుకున్నాను, కానీ ఇదేమిటో దీని బతికేమిటో ఈ రోజే కలరా చూశాను. అమ్మయ్యా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు దాని పాచి వచ్చాని గురించి నా దగ్గర కవిత్వం పాడావు కదరా. ఎంతకైనా నువ్వు కళ్ళు తెచ్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఏంటిది? ఎవరెవరో వచ్చి మా ఇంట్లో మాట్లాడడానికి ఏంటి హక్కు? హక్కేటే డొక్కు? వృద్ధ జంబుకం గాంటిస్తుంది. అవునే గోదరిగప్ప, తల మీదేమిటి? ఏముంది నా తల? ఒరిజినలా కిఫనాలా? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదే, మీ బ్రతుకు బండారం. ఏంటండి ఏంటి గొడవ? ఏంటి తాళిబొట్టు పైన వేసావు పతివ్రత. ఇప్పటికి దీన్ని ఎంతమంది కట్టారే? ఏమిటమ్మా గొడవ? గొడవ నేను నోరు మూసుకో. అసరే గాని ఈ గ్రంథం అంతా నడిపించిన లింగరాజు గారు ఎక్కడే? మాకే తెలుసు. లింగరాజు గారు వచ్చారా? రాలేదే, వస్తున్నాడు. అమ్మగారేనే. ఏమే తలుపులు? నిన్ను తలుపులు మూసుకుని మర్యాదగా బతకమంటే తలుపులన్నీ తెచ్చుకుని వ్యాపారం పెట్టావా? అది కాదమ్మా, నోరు మూసుకో. అమ్మా, ఇప్పుడు మా పిన్ని ఇండియాలో జాగ్రత్త మానేసింది. దుబాయ్ దాన్ని కొందామని చూస్తుంది. అరే ప్రసాద్, లేకపోతే దుబాయ్ సార్ ఉంటున్నా. నిన్ను నమ్మించడం కోసం మొత్తం డ్రామా కంపెనీ అంతా తేవాల్సి వచ్చింది కదరా. అయ్యి బాబు, నువ్వు దుబాయ్ సాబు కదూ? కాదు, అమలాపురం అత్తర్ సాహిబ్ అల్లుడిని. నీకు ఇచ్చిన బంగారు బిస్కెట్లు ఎత్తడే, నీకు ఇచ్చిన చెక్కు అంతా మల్లమ్మ మహిమ. ప్రసాద్ ఎక్కడెక్కరా ఇక అందరికి పెళ్ళే.
ఇక్కడికి మీ తోటలోకి తీసుకొచ్చానని చెప్పేసి మల్లమ్మ కబురు చేశాను. అందరూ ఇక్కడికి వస్తారు. కావలసిన వాళ్ళు ఎదుర్కొని సంపేసుకోవడమే. నీ ప్రతీకారం నా ప్రతీకారం తీరిపోద్ది, ఇంగ్లీష్ సినిమాలో లాగా. వచ్చేవరా నాన్న? రా రా. ఉందమ్మా, మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ అమ్మ రాలేదా? వెనకాల వస్తుందా? సర్లే, ముందు నీ పని చూడండి, వచ్చాక దాని పని చూస్తా. ఏడ్చారు, భయపడ్డం మా వంశంలో లేదురా. మా అమ్మ వచ్చే లోపల మీరు నా చేతిలో చాకుని చూసుకోండి. అలాగే అబ్బాయిలు. అబ్బాయి వచ్చి చాలా సేపు అయింది, పని చూడండి. ప్రతీకారం ఇంగ్లీష్ సినిమాలో ఉండాలి. రే కళ్యాణ్, మళ్ళా మా కొడుకుని వాళ్ళ చేత దెబ్బలు కింద పట్టానికి సిగ్గులేదు. లేవరా? మై గాడ్, ఫెంటాస్టిక్. నువ్వు ఇంగ్లీష్ లో కలిస్తే వాడు తెలుగులో వస్తే నువ్వు జైల్లో కూర్చుంటే నిన్ను నెలకు నేను రావాలి మధ్యలో. ఆడున్నాడుగా మెక్కలు ఎరగొట్టేస్తాను, చూస్తున్నా. వన్ బుల్లెట్ ప్లీజ్. నీ బుల్లెట్ మీద బండపడ ఊరుకోయా అంటుంటాను. మై గాడ్, ఫెంటాస్టిక్. వాళ్ళిద్దరినీ చంపేదాకా నేను నిద్రపోనే. మల్లమ్మ, మీరు దండం పెడతాను మల్లమ్మ. నన్ను వదిలే మల్లమ్మ, తప్పు అయిపోయింది మల్లమ్మ. ఎక్కడ ఏంటి? నన్ను చంపేస్తారా? చంపేస్తారా? మీకు తెలుసా? నాన్న చంపేస్తాడు. ఎలాగా? ఎక్కు ఎక్కు. ఎవరు చూడలేదు దాచేస్తాను. ఎత్తండి. హైలెస్సా
బాయ్. ఏంటా ఇది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా? నువ్వు ఇక్కడ ఉంటేనే ప్రపంచానికి సేఫ్. ఎవరితను చూడండి, ఈ కథకి ఇతను విలను, ఇతను మా బాబు, అది మా కర్మ. తీసుకెళ్ళండి. ఏంటా ఇది? నీ ఇంగ్లీష్ సినిమా ప్లానింగ్ కి మా తెలుగు సినిమా ఫినిషింగ్. ఏ డాక్టరు చూడైనా నా కోడల్ని ఆరోగ్యంగా పండంటి మనవడితో నాకు అప్పగించాలి. చూడండి మల్లమ్మ గారు, మేం డాక్టర్లే కానీ దేవుళ్ళం కాం. ఈ విషయంలో ఈ కరవాది మల్లమ్మ ఆ దేవుణ్ణి కూడా విడిచిపెట్టదు. మా ప్రయత్నం మేము చేస్తాం. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, మేము దేవుళ్ళం కాదు, మా చేతుల్లో ఏమీ లేదని. ఐఎమ్ సారీ. రజని ఒళ్ళు తేలిగ్గా ఉందమ్మా. అది చిన్న మల్లమ్మ రా, చిన్న మల్లమ్మ నీ కూతురు రా, నా మనవరాలు. అవును, ఆ డాక్టర్ ఏడి? ఏమీ లేదు, మీరు మనవడు కావాలన్నారు, మనవరాలు పుట్టింది. మా చేతుల్లో ఏం లేదు కదండి మల్లమ్మ గారు. ఆ విషయం మీకు చెప్పడానికి భయపడ్డాను, అందుకే సారీ చెప్పాను. ఏం డాక్టర్ అయ్యా నువ్వు? పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్వి. ఆడపిల్ల అయితేవయ్యా, మా ఇంటికి లక్ష్మి పుట్టింది, మహాలక్ష్మి. అంటే చిన్న మల్లమ్మ పుట్టింది. ఏమి ఇప్పుడు మై గాడ్, ఫెంటాస్టిక్. నీ కూడా